హరే శ్రీనివాస వెట్రవేలు మురుగన్ అరోహ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చింతలూరు ద్వితీయ వార్షిక పాంచాహిక బ్రహ్మోత్సవాల యొక్క నిర్వహణ ఆహ్వాన పత్రిక అందించడానికి మేము పళనిస్వామి గారి దగ్గరికి రాజమండ్రి ఇచ్చేసాం. పళనిస్వామి గారికి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వారికి ఆహ్వాన పత్రాలని అందజేస్తున్నాము. ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ప్రతిరోజు సుప్రభాత సేవ మొదలుకొని సాయంకాలం పౌళిమ సేవ వరకు విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైకానస ఆగమరీత్యా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇది ఆలయంలో జరిగేటువంటి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు చేత గత సంవత్సరం చేశాం కనుక ఇది రెండోది ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ, ఆ తర్వాత స్వామివారి యొక్క అర్చన, మధ్యాహ్నం బాలభోగ నివేదన చేసి భక్తులకి ప్రసాదంగా అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు భక్తులకి అన్నప్రసాద వితరణ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్వామివారి యొక్క విశేషమైనటువంటి వాహనాలతో కూడినటువంటి రథం మీద స్వామివారి యొక్క ఊరేగింపు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం ఆశీర్వచనంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఉండడానికి వసతులు లేవు కానీ మధ్యాహ్న భోజనం, మధ్యాహ్నం ప్రసాదం వితరణ, రాత్రి పూజానంతరం భక్తులకు ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అందుకని 50 మంది భక్తులు దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మహా కార్యక్రమానికి పళనిస్వామి గారికి ప్రత్యేక ఆహ్వానంగా మేము పిలుచుకుంటున్నాం. నిజాలు వారు ఎప్పుడు వస్తారనేది చక్కగా వారు తెలియజేస్తే చాలా సంతోషిస్తాం. పళనిస్వామి గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం. చాలా ఆత్మీయంగా నన్ను గుర్తుపెట్టుకుని మరీ వచ్చి నాకు ఈ భగవంతుడి యొక్క ఆరాధనను తిలకించమని చెప్పి నన్ను పిలిచారు. చాలా సంతోషం. ఇది భాగ్యం. అలాగే నేను నా కుటుంబ సభ్యులతో పాటు నా ఆత్మీయ కుటుంబ సభ్యులు, అభిమాన కుటుంబ సభ్యులందరూ కలిసి తప్పకుండా వస్తాం. అయితే ఈ ప్రాంతం తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కనుక వాళ్ళు సులభంగా ఎక్కడ దిగి ఎక్కడికి రావాలన్న ఒక మాట వారికి చెప్తారు. తప్పకుండా అండి. ఇది రావులపాలెంకి మండపేటకి మధ్యలో ఉందండి. తూర్పుగోదావరి జిల్లా. ఇది అంటే కొత్తది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, చింతలూరు గ్రామం అండి. రావులపాలెం నుంచి మండపేట నుంచి చింతలూరు రావడానికి ఆటోలు అలాగే బస్సు సౌకర్యం ఉంటుంది. కొత్తూరు సెంటర్ అనేటువంటి చోట్ల దిగితే అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఊర్లోకి రావడానికి ఆటోలు అవి కూడా ఉంటాయి. నడిచి కూడా రావచ్చు, పెద్ద దూరం కాదు. అంచేత ఇది రావులపాలెంకి మండపేటకి మధ్యలో ఉందండి ఈ చింతలూరు గ్రామం. అలాగే ప్రతి శనివారం నాడు కూడా స్వామికి విశేష ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం నాడు స్వామివారికి నివేదన చేసి ఒక 200 మంది భక్తులకు సరిపోయేలాగా 26 కేజీలు బియ్యంతో వార్చినటువంటి అన్నం అది సంపూర్ణం అయ్యే వరకు భక్తులకి ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి అన్నప్రసాద వినియోగం అనేటువంటిది జరుగుతుంది. అలాగే దేవాలయానికి అనుబంధంగా గోపడందామం గోశాల అన్నదానం ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఇక్కడ మేము ఒక 30 గోవులను పోషిస్తున్నామండి. పూర్తిగా అన్ని కూడా దేశవాళీ గోవులు ఉన్నాయి. ఈ గోవులు ఇక్కడ ఈ స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నాయి. ఇది చాలా పురాతన దేవాలయం అని చెప్పి నేను విన్నాను. ఇది నిత్యం ఉత్తరముఖ ద్వారంతో స్వామివారు విరాజిల్లుతున్నారండి. సుమారుగా ఒక 200 సంవత్సరాలకు పూర్వమే స్వామివారు ఈ క్షేత్రంలో ఉన్నారు అనేటువంటిది ఆ విగ్రహం యొక్క ఆకారాన్ని బట్టి ఇక్కడ మేము గతంలో 2016 సంవత్సరంలో చేసినటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టప్పుడు ఆ ప్రతిష్టా కల్పన చేస్తున్నప్పుడు ఆ కింద తీసినటువంటి నాణ్యాల మీద మనకి అంత పురాతనం అంటే అప్పటికి ఒక 2 సార్లు కనీసం ధ్వజస్తంభం మార్చి ఉండొచ్చు అనేటువంటిది మనకు ఆ అంచనా వలన సుమారుగా ఒక 200 సంవత్సరాలకు పురాతనమైనటువంటి ఆలయం. అంతకు పూర్వం మరి ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనేటువంటిది ప్రామాణిక ఆధారాలు లేవు. గతంలో పిఠాపురం జమీందారు ఈ దేవాలయాన్ని కాస్త పోషణ చేశారనేటువంటిది ఉంది. కానీ ప్రస్తుతం దేవాలయానికి ఏమీ లేవు. ప్రస్తుతం దేవస్థానానికి ఏంటంటే ధూపదీప నైవేద్యాల కింద ఒక 2 ఎకరాలు భూమి మాత్రం ఉంది. అది నిత్య ధూపదీప నైవేద్యాల కోసం వినియోగిస్తున్నారు. బాగుందండి, చాలా సంతోషం. ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 22 వరకు కూడా అంతే ఈ వేడుక జరుగుతోంది. భక్తులందరూ అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి, స్వామిని తిలకించండి, అక్కడ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అక్కడ ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా తిలకించి నలుగురికి భక్తులకి కూడా ఈ సమాచారాన్ని అందజేయండి. స్వామి ప్రభ వెలిగిపోతూ ఉంటుంది. ఆ భాగ్యాన్ని మనందరూ కూడా నోచుకున్న వాళ్ళం అవుతాం. స్వామి వస్తాను, తప్పకుండా వస్తామని అందరం వస్తాము. ఇదిగోండి స్వామి యొక్క ఈ పత్రిక మీద స్వామి మూర్తి ఈ విధంగా ఉంటారు. కార్యక్రమాల్లో వివరాలు అన్నమాట.
ఆ 5 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఇది మీ అందరికీ కూడా ఆహ్వానం, భక్తులందరికీ కూడా. ఇది నాకు మాత్రమే కాదు, నాతో పాటు మీ అందరికీ, మనందరం కలిసి ఒక కుటుంబం కదా, అందుకని మన కుటుంబాన్ని పిలిచారు, చెప్పారు. కాబట్టి నాతో పాటు మీరు కూడా ఉంటారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇందుకు రావచ్చు, స్వామిని దర్శించి తిలకించి స్వామి యొక్క మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించగలరు. హరే శ్రీనివాస్. హరే శ్రీనివాస్.